లొకేషన్ టు సో ఓల్డ్ జనరేషన్ వాళ్ళు పాత సో ఇంకా సరే చేసే నేను చూసేవాళ్ళం ఆ శిల్పాలు. సో ఈ బుద్ధుడు రోడ్లో రైటింగ్స్ అక్కడ మనం చూడొచ్చు. అండ్ మదర్ డాటర్ వాళ్ళ విత్ రైటింగ్స్కి ధన్యవాదాలు చెప్తుంది. బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అర్చన ఇన్ఫినిటీ. ఇవాళ మనం వ్లాగ్ వచ్చేసి మనమైతే వెళ్ళిపోతున్నాం శిల్పారామంకి. అక్కడ ఎలాంటి శిల్పాలు ఉన్నాయి, అసలు ఏముంది అందులో అనేది చూద్దాం. సో let's get into the video. Chalo. So friends, this is డే 4 లొకేషన్ టు శిల్పారామం లొకేషన్కి వచ్చేసాము. సో ఇది అవుట్ సైడ్ ఆఫ్ ది శిల్పారామం వ్యూ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మేము ఏఎంబి మాల్ నుంచి డైరెక్ట్ శిల్పారామంకి ఊబర్లో అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ బాగుంది కదా. అండ్ ఎంట్రన్స్లో కూడా ఆ గుర్రాల మీద కూర్చున్నట్టు వ్యూ అయితే బాగా ఉంది. ఆ శిల్పం కూడా చాలా బాగుంది. ఇంకా ఎంట్రన్స్కి మనకి టికెట్ ఉంటుంది. అక్కడ కూడా పర్ హెడ్ 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇంకా తీసుకొని ఇంకా లోపల అయితే వచ్చేసాము. సో ఇంకా స్టార్టింగ్కి మేము లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట. సో ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు మనకి ఇలా షాప్స్ అన్నీ అనిపిస్తాయి. యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఉంటాయి. మేమైతే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసాము. అదే రైట్ సైడ్ వెళ్తే ఇంకా శిల్పాలన్నీ వచ్చింటాయి. బట్ లెఫ్ట్ సైడ్ రావడం వల్ల ఫస్ట్ షాప్స్ వచ్చేసాయి. సో ఇంకా ఈ షాప్స్ అన్నీ 1 by 1 అలా చూసుకుంటూ వెళ్తున్నాం. సో చాలా వరకు ఈ షాప్స్లో అన్నీ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్సే ఉన్నాయి. సో హ్యాండ్మేడ్తో చేసిన క్రాఫ్ట్ కానీ, శిల్పాలు కానీ, క్లాత్స్ కానీ, ఇలా జ్యువెలరీస్ అని అన్నీ చాలా వరకు హ్యాండ్మేడ్వే చేసి ఉన్నారు. సో అది బ్యూటిఫుల్గా అనిపించాయి. సో మేమైతే ఫస్ట్ శిల్పాలు చూద్దాం ఎలా ఉంది అనేసి ముందుకి పాస్ ఆన్ అయిపోయాం. మళ్ళీ రిటర్న్లో చూద్దాం అన్నట్టు ఇంకా వచ్చేసామన్నమాట. సో అలా ముందు అయితే వెళ్తున్నాం. ఇదంతా షాప్సే. సో చాలా కలెక్షన్స్ ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ కొన్ని రోజుల్లో కూడా ఉన్నాయి. ఈ శిల్పారామంని అందరూ చూడాల్సిన ప్లేస్, హిస్టారికల్ ప్లేస్ అని కూడా చెప్పవచ్చు. సో ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో ఇట్స్కి చూపించాలి. బికాస్ వాళ్ళు తెలియాలి ఎలా ఉంటుంది, ఏంటి పాత జనరేషన్ వాళ్ళు ఏమి ఫాలో అయ్యేవాళ్ళు అన్నది తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసాము లెదర్ పప్పెట్ షోకి, అదే లెదర్ పప్పెట్ మ్యూజియంకి. సో ఓల్డ్ జనరేషన్ వాళ్ళు పాత కాలంలో పప్పెట్ షోస్ ఆడేవాళ్ళు కదా, తోడు బొమ్మలాట అంటారు కదా. సో ఆ బొమ్మలాట ఇక్కడ మ్యూజియంలో చూస్తున్నాము. ముందు అయితే వాళ్ళు లైవ్లో చూసేవాళ్ళు. ఇప్పుడు మనకి అంత అదృష్టం లేదు కాబట్టి ఇలా మ్యూజియంలో చూసుకోవాల్సిన సిచ్యువేషన్లో వచ్చేసాము. సో అట్లీస్ట్ మ్యూజియంలో ఉండడం ఒక గుడ్ థింగ్ అనుకోవచ్చు. సో ఇలా అయినా మనం చూడొచ్చు పప్పెట్ షో ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇదంతా రామాయణం స్టోరీ అనమాట. ఈ లెదర్తో చేసినారు ఇవంతా పప్పెట్స్ అన్ని. మీరు స్లోగా అబ్జర్వ్ చేస్తే ఈ పప్పెట్స్ని ఎంత క్లీన్గా చేశారో. అండ్ బోర్డు మీద మనకి క్యారెక్టర్ నేమ్ కూడా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి మారీచుడు అనేసి ఉన్నారు. అలా ప్రతి ఒక్క పప్పెట్ మీద నేమ్ అయితే ఉంది, క్యారెక్టర్ పేరైతే ఉంది. సో ఇంకా అలా డీటెయిల్గా చూస్తూ వెళ్తూ ఉన్నాను నేనైతే. సో అలా వీడియోలో క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి రావణాసుడు. సో ఈ నేమ్స్ ఈ బోర్డు మీద అనిపిస్తుందో లేదో అక్కడైతే క్లియర్గా అనిపించేది. ప్లస్ క్లియర్గా అర్థమైంది ఆ రామాయణం స్టోరీ ఎలా ఏంటి. అది ఇక్కడ హనుమాన్ అండ్ రాముడితో మాట్లాడే సిచ్యువేషన్, అండ్ సీతమ్మ కోసం వెతకడము, రావణాసురుని ఇలా తీసుకెళ్ళడం, ఇదంతా క్లియర్గా భలే చూపించారు ఒక మ్యూజియంలో. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇంకా శిల్పారామంని చూడకుండా ఉంటే ఈ వీకెండ్ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయి చూసేయండి. సో నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. సో హైదరాబాద్లో ఉన్న పీపుల్ మీరు ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే సో ఫస్ట్ వెళ్ళి ఈ మ్యూజియంని చూడండి, ఈ శిల్పారామంని చూడండి. సో చూడాల్సిన ప్లేస్, హిస్టారికల్ ప్లేస్. అండ్ చూస్తున్నంతసేపు మంచిగా అనిపిస్తుంది.
అండ్ గ్రీనరీ కూడా సూపర్ ఉంటుంది. సో ఇదంతా పప్పేట్ షో చూసాం. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉంది అన్నది ఈ వ్లాగ్లోనే వచ్చేస్తుంది. సో మీరు అలానే కంటిన్యూగా చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, సో దట్ మీరు ఈ శిల్పారామం మొత్తం ఓవర్వ్యూ మీరు చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ క్రాఫ్ట్ మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఆ మ్యూజియం ఆ రోజు క్లోజ్లో ఉండింది. సో ఇంకా చూడలేకపోయాము. అలా ముందుకి వెళ్తుంటే ఇంకా కొన్ని షాప్స్ వచ్చాయి. ఇంకా షాప్స్ అన్నీ అలా చూసుకొని ముందుకు వెళ్తున్నాం. సో ఇక్కడ నేను చెప్పాను కదా, హ్యాండ్ క్రాఫ్ట్ మ్యూజియం క్లోజ్ అయిపోయి ఉండింది. సో ఇంకా సరే ఇంకా చేసేది ఏం లేదని ముందు అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ చూడండి, కుండలు ఆర్ట్స్తో ఎంత బాగా డిజైన్ చేసి అరేంజ్మెంట్ చేశారు కదా, అని భలే అనిపించింది. అండ్ అక్కడ ఆర్టేజెస్ కూడా ఉన్నాయి, వీటి బుక్స్తో చేసింది. సో ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వాకిలి అనేది ఉంది, అండ్ హౌస్ అదంతా ఉంది. సో ఆ వాకిలికి ముగ్గులు వేయడం, అండ్ ఇక్కడ పెయింటింగ్స్, సమ్ డ్రాయింగ్స్, అండ్ ఇక్కడ భరతనాట్యం చేస్తున్నట్టు పెయింటింగ్, ఇలా ఇవన్నీ ఎంత బాగుంది అన్నీ చూసేదానికి. సో ఇదంతా ఆర్టిజెస్లో ఇలా పెయింటింగ్స్ వేసి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు కదా. సో ఇలా మనం ముందు కాలం హౌసెస్లో ఇళ్ళల్లో చూసేవాళ్ళం. అండ్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇలాంటివన్నీ మనం మిస్ అవుతున్నాం. ఇలాంటివి అసలు మనకి అనిపించడం కూడా లేదు. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి డ్రాయింగ్, ప్రతి పెయింటింగ్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ముగ్గు కానీ అన్నీ కూడా మనకి ఏదో ఒక మెసేజ్ కన్వే చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ మనమైతే ఇప్పుడు చాలా రేర్గా ఇలాంటివి మనం చాలా తక్కువ హౌసెస్లో చూస్తూ ఉంటాము. సో అలాంటివి ఈ శిల్పారామంలో వీళ్ళు పెట్టడం ఇంకా మంచిది. అండ్ అవి చూసి మనం ఇంకొంచెం తెలుసుకుంటాము మన జనరేషన్, మన పాత జనరేషన్ వాళ్ళ గురించి. అండ్ ఇక్కడ చూడండి శిల్పాలు. సో అందుకే శిల్పారామం అని వచ్చిందేమో పేరు అనిపించింది నాకు ఆ శిల్పాలు చూస్తున్నంతసేపు. అండ్ ఆ శిల్పాలే కాకుండా చిన్న చిన్న శిల్పాలు కూడా ఉన్నాయి. ఒకటి కూర్చొని ఉండడం, ఒకటి లేచి ఉండడం, ఒకటి వంగుకొని ఉండడం. సో ఇలా ఓ యాంగిల్లో ఉండడం మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇది బర్డ్స్ పార్క్ అన్నమాట. సో ఇక్కడంతా బర్డ్స్ ఉన్నాయి. సో ఎకో ఫ్రెండ్లీ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ వస్తే కాసేపు వాళ్ళు ఆడుకొని వెళ్ళడానికి కూడా ఆలోచించి మంచిగా చిల్డ్రన్స్కి ప్లే ఏరియా లాగా ప్లే గ్రౌండ్ పెట్టారు. సో వైపు అంతా బర్డ్స్ పార్క్ ఉంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ వెరైటీ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ని మనం ఇక్కడ చూస్తాము. అండ్ ఇంకోవైపు చిల్డ్రన్స్ మంచిగా ఆడుకొని వెళ్ళొచ్చు. ఇంకా వెళ్తూ అలా బర్డ్స్ని కూడా చూసి వెళ్తారు. ఇక్కడ ఇంకొక శిల్పము ఉండలు ఎత్తుకొని ఉన్నట్టుంది. అండ్ ది మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ దిస్ శిల్పారామం అంటే నాకు ఇదే ప్లేస్. సో హ్యాండ్స్ వచ్చి ఫ్లూట్ పెట్టుకోవడం, అండ్ అక్కడ కృష్ణుడు బొమ్మ ఉండడం, శిల్పం ఉండడం ఇంకా మంచిగా అనిపించింది. అండ్ నేను ఇక్కడ అది కూడా చేశాను కృష్ణుడిని పట్టుకొని, అది చాలా బాగా వచ్చింది. మన ఛానల్లో కూడా పెట్టాను, చూడండి వాళ్ళు చూడండి. అండ్ అక్కడ ఇలా పాట్స్ అరేంజ్ చేసి ఉండడం. అండ్ ఇక్కడ వచ్చేసి ఓనేరి ఉంటుంది. ఆ ఓనేరులో అగ్రికల్చర్ చేస్తున్నట్టు, అగ్రికల్చర్కి కావాల్సిన వాటర్ డంపింగ్ చేసి తీసుకెళ్తున్నట్టు ఇలా చాలా బ్యూటిఫుల్గా అయితే చూపించారు ఈ ఓనేరులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుద్ధుడు లోటస్ మీద కూర్చొని ఉన్నారు, చాలా శాంతంగా మెడిటేషన్ చేస్తున్నట్టు ఉన్నారు కదా. అండ్ ఇక్కడ చూడండి సమ్ బర్డ్స్, అల్చర్స్ ఇలా అనిపిస్తున్నాయి మనకి. సో దీన్ని అల్చర్ పార్క్ అని కూడా అంటారు. సో ఇప్పుడు ఈ పార్క్ లోపలికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాగానే ఇలా ఉంది. సో 1 by 1 ఇంకా వస్తూ ఉంటుంది. సో చూస్తూ ఉండండి. అండ్ ఇంకోటి మనం ఈ పార్క్లో కూర్చోలేము ఏ ప్లేస్లో కూడా, జస్ట్ చూస్తూ అలా మూవ్ ఆన్ అవ్వాలి. సో మనకి బోర్డు అదే అనమాట. ఇక్కడ చూడండి మనుషుల ఆకారం ఎంత బాగా క్రియేట్ చేశారు. అండ్ అక్కడ వచ్చేసి క్రోకోడైల్, అండ్ ఇది వచ్చేసి మన ది టంగ్ అనేసి ఉంటుంది. సో ప్రతిదీ మనకి అర్థం కాకపోతే బోర్డ్స్ అయితే పెట్టారు. సో ఆ బోర్డు మీద ఉన్న నేమ్స్ చూసి మనం అది ఏంటో అని తెలుసుకోవచ్చు. ఈ పార్క్
మొత్తం సమ్ టీచర్స్ గురించి, అర్చర్స్ గురించి అండ్ మన తెలియని విషయాలు కొన్ని అని తెలుసుకోవచ్చు. చాలా వరకు ఈ పార్క్లో కొన్ని రాయి మీద చెక్కి ఉన్నారు శిల్పంలాగా, కొన్ని అల్యూమినియంతో, కొన్ని స్టీల్తో చేసి ఉన్నారు. సో పార్క్ అయితే చిన్నదే ఇది, బట్ ఐటమ్స్ అందులో ఉన్న థింగ్స్ చాలానే పెట్టున్నారు. సో మనం ప్రతి తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రాయిలో జిప్ షేప్లో చేసి చెక్కి ఉన్నారు. సో ది జిప్ అనేసి కూడా దానికి బోర్డు కూడా ఇచ్చారు. అండ్ చేసిన వాళ్ళ నేమ్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనుషులు నిలబడి ఉన్నట్టు. సో ఇక్కడ చూడండి మీకు యాంట్ అనిపిస్తుంది. అండ్ అప్పుడే ఫిష్ కూడా అనిపించింది మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి బుల్లెట్ ఉంది, బైక్ ఉంది, అండ్ రాయితో లవ్ అని చెక్కి ఉన్నారు. సో అది కూడా అనిపిస్తుంది. సో ఇదంతా ఈ పార్క్ అనమాట. నెక్స్ట్ ఈ పార్క్ నుంచి మనము ముందు వెళ్తున్నాం. సో అప్పుడే మనం చూసాం కదా బుద్ధుడి విగ్రహం, అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంకా వెళ్ళే దారిలో మనకి లైటింగ్స్తో శిల్పాలు అయితే బాగా అనిపిస్తాయి. సో మేమైతే ఈవినింగ్ 3కి స్టార్ట్ అయ్యాము ఈ శిల్పారామం చూడడానికి. హైటెక్ సిటీలో ఉంటుంది ఈ శిల్పారామం. సో ఇంకా 3 నుంచి అలా చూస్తూ వెళ్తుంటే ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా ఈవినింగ్తో పాటు నైట్ అప్పుడప్పుడే రాత్రి అవుతుంది. ఆ రాత్రిలో లైటింగ్స్ పెట్టడం ఇంకా మంచిగా అనిపించింది. ఆ లైటింగ్స్లో ఇంకా బాగా శిల్పాలన్నీ అనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక ఓనేరు అనిపిస్తుంది మనకి. అండ్ సైడ్ లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకి హట్స్ అనిపిస్తాయి. సో మనం మధ్యాహ్నం మార్నింగ్ టైమ్స్ అలా వెళ్ళామనుకో, సో ఈ హట్ కింద కూర్చొని ఏదైనా స్నాక్స్ ఇలా తినేదానికి కూడా మనకి ఉంటుంది. సో మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం విలేజ్ మ్యూజియం వచ్చేసాము. సో చూడండి, రాగానే ముగ్గులు వేసి ఎంత మంచి వెల్కమింగ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఈ విలేజ్ మ్యూజియంలో చాలా విషయాలు తెలుసుకోవచ్చు మనం. సో మీరు ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే మార్నింగే వెళ్ళిపోండి, ఒక 10-11కి. సో మొత్తం తిరిగి చూడొచ్చు. అప్పుడు మనకి చాలా తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ విలేజ్లో జాతర వైబ్స్ అనిపిస్తుంది. సో జాతర వస్తే పోతురాజు వీళ్ళంతా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఉమ్మడి హౌస్, ఉమ్మడి ఇల్లు. అండ్ ఇక్కడ పాట్స్ని తయారు చేసే విధానం, పెయింటింగ్ చేసే విధానం ఇది ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ 2 బొమ్మలు అనిపిస్తాయి. దీంట్లో మనం ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు మన హెడ్ పెట్టి. సో నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలో నేను తీసుకున్న ఫొటోస్ షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. సో పొలం దున్నుతున్నారు ఎద్దుని పెట్టుకొని. అండ్ ఇక్కడ వచ్చేసి టెంపుల్ అనమాట. సో శివుడి ఆలయం, పార్వతీదేవి శివుడు ఇద్దరు కలిసి ఉండే టెంపుల్కి అందరూ వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రైబల్ లైఫ్ స్టైల్ అనమాట, గిరిజన జీవన శైలి. ఈ చిన్న హౌస్లో మనకి బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో చూడండి, అప్పట్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఇలా పాస్ తయారు చేసుకునేవాళ్ళు, ఇలా హట్స్లో ఉండేవాళ్ళు, గుడిసెలో ఉండేవాళ్ళు. సో ఒక్కొక్కరు వాళ్ళు చేసే లైఫ్ స్టైల్ని మనం ఇక్కడ ఈ చిన్న హౌస్లో చూడొచ్చు. సో బట్ మనుషులైతే రియల్గా మనుషులేమో, రియల్గా అక్కడ కూర్చొని వాళ్ళు వంట చేయడం కానీ, అండ్ వాళ్ళు మాట్లాడుకోవడం కానీ, ఆ హౌస్ కానీ మొత్తం రియల్గా ఉందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా రియాలిటీగా అనిపించింది నాకైతే. అండ్ నాకు ఇంతకుముందు వీళ్ళ గురించి అంత ఐడియా లేదనమాట. సో ఎలా ఓకే వీళ్ళు ఇలా చేస్తారా, ఇలా ఉంటారా అన్నట్టు తెలిసింది. సో మీరు కూడా మీ కిడ్స్ని తీసుకెళ్ళండి, మీ చిల్డ్రన్స్ని తీసుకెళ్ళి ఎడ్యుకేట్ చేయండి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనుషులు ఉండేవాళ్ళు, వాళ్ళ వర్క్స్ ఇది, వాళ్ళ ఆక్యుపేషన్ ఇది అని వాళ్ళకి తెలియజేయండి. సో నెక్స్ట్ వచ్చి ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి సంక్రాంతి రోజు హరిదాసులు, ఎద్దులు ఇలా అందరూ వచ్చి అండ్ మదర్ డాటర్ వాళ్ళకి పూజ చేస్తున్నట్టు ఎంత బ్యూటిఫుల్గా అల్లకి అనిపించినట్టు పెట్టారు కదా. సో ఇలాంటి జనరేషన్లో ఇవన్నీ మనం చూడలేము. అట్లీస్ట్ ఇలానే చూసి మనం ఎడ్యుకేట్ అవుదాం, మన చిల్డ్రన్స్ని ఎడ్యుకేట్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రామంలో సంత జరుగుతుంది. సో చూడండి, వెజిటేబుల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అమ్ముతున్నట్టు, వ్యాపారం చేస్తున్నట్టు, ఇక్కడ జోష్యం చెప్తున్నట్టు ఎంత బాగా ఉంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి లోహ ఆర్మికుల తయారు విధానం, అండ్ దాని పక్కనే మనకి చెక్క బొమ్మల్ని ఎలా తయారు చేస్తారు అన్నది చూపిస్తున్నారు. సో మనుషులు కూర్చొని ఎలా ప్రిపరేషన్ చేస్తారు అన్నట్టు. అండ్ సమ్
కూరగాయలు అలా అమ్మడానికి వస్తూ ఉంటారు కదా. సో అలా వాళ్ళు వీధిలో వస్తున్నట్టు, ఆవిడ దంచుతున్నట్టు రోకలిలో, అండ్ ఇక్కడ పెయింటింగ్స్ వేస్తున్నట్టు, చెరియల్ పెయింటింగ్స్ వేస్తున్నట్టు. సో బొమ్మలకి పెయింటింగ్స్ ఎలా వేస్తారు అప్పట్లో, అండ్ పెయింటింగ్స్ ఎలా ఉంటాయి అవన్నీ చూడండి. మనుషులు నిజంగానే కూర్చొని పెయింటింగ్ వేస్తున్నారేమో అన్నట్టుగా చాలా రియాలిటీగా ఉంది అదండి ఫ్రెండ్స్. సో చూస్తున్నంతసేపు అన్ని రియలే ఏమో అన్నట్టు అనిపించింది. ఇక్కడ అమ్మ వాళ్ళ కూతురికి జడ వేస్తున్నట్టు, అండ్ ఇంకా పక్కనే గుడిసెలో బుట్టలు అల్లుతారు కదా. సో అలా బుట్టలు, చాట ఇవన్నీ ప్రిపరేషన్ చేస్తున్నట్టు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఆవిడ ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్టు కూర్చొని గుడిసెలో, ఇక్కడ ఆవిడ ఐరనింగ్ చేస్తున్నట్టు, అండ్ పక్కన ఆయన కూర్చొని ఏదో చూస్తున్నట్టు, ఏదో చేస్తున్నట్టు, అండ్ సంథింగ్ ఏదో మాట్లాడుకుంటున్నట్టు వాళ్ళిద్దరు. అండ్ ఆ హౌసెస్ కానీ ఆ గుడిసెలు కానీ అన్నీ మంచిగా పెట్టారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కార్పెంటర్ వర్క్. సో కార్పెంటర్ వాళ్ళు ఏమేమి వర్క్ చేస్తారు, ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారు, అండ్ మనుషులంతా చాలా చక్కగా కూర్చొని ప్రిపేర్ చేసుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీవెన్ హౌస్ అనమాట, అంటే చేనేత అలా అంటారు కదా. సో బట్టలు తయారు చేసే విధానం ఇక్కడ మనకి అనిపిస్తుంది. సో ఆవిడ అక్కడ కూర్చొని ఉంది, ఆయన ఇక్కడ కూర్చొని ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఆవిడ పూజ చేసుకుంటా ఉంది తులసి చెట్టు ముందర. సో అది కూడా ఎంత బాగా పెట్టారు. సో ప్రతిదీ డీటెయిల్గా, ప్రతిదీ వదలకుండా అన్ని డీటెయిలింగ్గా చేశారు. అన్ని హౌసెస్కి పెంకులు హౌసెస్ ఉన్నాయి, ఆ హౌసెస్కి ముగ్గులు వేయడం ముందర అన్నీ చూడండి, ముగ్గులు వేస్తున్నట్టు, రోకలి తిప్పుతున్నట్టు. ఈ పార్ట్లో అయితే నేను నిజంగానే మనుషులు కూర్చున్నారేమో, కూర్చొని సంథింగ్ ఏదో చేస్తున్నారేమో అనుకున్నా. సో అదే డ్రమ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు అలా మొత్తం అసలు ఎక్కడ చూసినా మీరు రియల్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ అది ఇసుక అవన్నీ తీస్తున్నట్టు, అండ్ పాట్స్ అక్కడ ఇలా అరేంజ్ చేసి ఉన్నారు. అది కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ ఆవిడ పప్పేట్ షో పెట్టుకొని ఉన్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సమ్ చార్జ్ చేసి ఆ పప్పేట్ షో చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ముందు జనరేషన్ వాళ్ళు అన్ని రాగివే యూజ్ చేసేవాళ్ళు వంట చేసేదానికి కానీ, డైలీ యూస్కి కానీ. సో రాగి ప్లేట్, రాగి చెంబు, సో అదంతా ఎంత బాగా అరేంజ్ చేసి పెట్టారు కదా ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రైండింగ్ చేస్తున్నారు. సో అప్పట్లో ఇలా కూర్చొని ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ ఓన్గా చేసుకునేవాళ్ళు. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు కూర్చొని ఆడుకుంటున్నట్టు, అప్పట్లో విలేజ్ అంటే ఎలా ఉండేదో అన్నీ మనకి అల్లకి అనిపించినట్టు మొత్తం చూపిస్తున్నారు ఈ మ్యూజియంలో. అండ్ ఇక్కడ సమ్ బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మల దగ్గర కూడా మన ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నేను తీసుకున్న ఫొటోస్. అండ్ ఇవి చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా. సో ఇంకా మ్యూజియం చూసేసుకొని ఇంకా బయటికి వచ్చేసాము. ఇక్కడ బోటింగ్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది కాబట్టి అలో చేయలేదు. అండ్ ఇక్కడ చక్రాలు కూడా రాయితో చేసి ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి, 2 ఎలిఫెంట్స్తో ఎంట్రీలు విత్ రైటింగ్స్తో సూపర్ ఉంది కదా. సో ఈ శిల్పారామం హైటెక్ సిటీలో హైదరాబాద్లో ఉంటుంది. సో ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి డెఫినెట్లీ విజిట్ చేయండి. ఇది మస్ట్ విజిట్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ది ప్లేస్ అని చెప్పవచ్చు హైదరాబాద్లో. అండ్ ఇక్కడ సమ్ ఫ్లవర్స్, ప్లాంట్స్ ఇలా గ్రీనరీగా చాలా బాగుంది విత్ లైటింగ్స్తో. అండ్ మనం శిల్పారామంని విజిట్ చేసినందుకు ఒక శిల్పం మనందరికీ ధన్యవాదాలు చెప్తుంది. అండ్ ఇప్పుడు సమ్ ఆఫ్ ది పిక్స్ ఆ శిల్పారామంలో మేము తీసుకున్న వచ్చేస్తాయి. ఇక్కడ బొమ్మలతో భలే ఉన్నాయి. ఈ ఫొటోస్ అన్ని మంచి మెమొరీగా ఉండిపోతుంది లైఫ్ టైమ్. సో చూడండి, సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ శిల్పారామం. మీకు ఎలా అనిపించింది? విలేజ్ మ్యూజియం, హ్యాండ్క్రాఫ్ట్ మ్యూజియం, పప్పేట్ మ్యూజియం ఇవన్నీ మీకు ఎలా అనిపించింది? ఐ హోప్ మీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అచ్చా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బై బై, సీ యూ.